బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వాతావరణ మార్పులతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. తీరంలో అలలు ఎగిసిపడుతున్నాయి. ఈ అలల తాకిడికి ఉప్పాడ కాకినాడ రోడ్డు ధ్వంసమై ప్రమాదకరంగా మారింది. చాలా చోట్ల రోడ్డుపై గుంతలు పడటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కెరటాల నీరు గ్రామాల్లోకి చేరడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇక బంగాళాఖాతంలో ఏర్పడింది తీవ్ర అల్పపీడనం కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంపై అయితే తీవ్ర ప్రభావం చూపుతోందని చెబుతున్నారు. మరి అధికారులు ప్రజలకు ఎటువంటి సూచనలు చేశారు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారో దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, వాతావరణం అంతా కూడా మారిపోయింది, సముద్రం కూడా అల్లకల్లోలంగా మారింది. ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, అధికారులు ఎటువంటి సూచనలు చేస్తున్నారు? చూసుకున్నట్లయితే ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా అయితే తుఫాను ప్రభావం కొత్తపల్లి మండలం ఉప్పాడ తీర ప్రాంతంపై అయితే భారీగా ఉందని చెప్పుకోవాలి. సముద్రం అంతా కూడా పెను మార్పులకు గురయ్యింది. రాకాసి అలలు ఎగిసిపడుతూ ఉన్నాయి. ఉప్పాడ నుంచి కాకినాడ వెళ్లే రోడ్డు అంతా కూడా కోతకు గురవుతుంది. అదేవిధంగా ఉప్పాడ లోపల ఉన్న ప్రాంతం కొత్తపల్లి ప్రాంతం అంతా కూడా ఇళ్లలోకి వాటర్ వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. రాకాశాలు ఎగసపడుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు అయితే కొంచెం అలర్ట్ అయ్యారు. ఎవరు కూడా మత్స్యకారులు ఎవరు కూడా సముద్రంలోకి వేటకి వెళ్లొద్దని కూడా వేట నిషేధాన్ని విధించారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే రోడ్డు ఏదైతే ఉప్పాడ కాకినాడ రోడ్డు తీర ప్రాంత రోడ్డు అయితే కూడా పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి కనిపిస్తుంది. అలలు భారీగా ఎగిసిపడుతూ ఉండడంతో అటువైపు ఎవరు కూడా ప్రయాణం చేయొద్దంటూ కూడా అధికారులు సూచిస్తున్న పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. రేఖ శివశంకర్, అక్కడ అధికారులు ఎన్నో సూచనలు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా వాహనదారులు అయితే అక్కడి నుంచి వెళ్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ప్రజెంట్ ఇంకా రాకపోకలు అక్కడ సాగుతున్నాయా? ఏదైనా నో ఎంట్రీ అని బోర్డ్స్, ఏమైనా హెచ్చరిక బోర్డ్స్ పెట్టారా? హెచ్చరిక బోర్డులు అయితే ఎటువంటివి ఇంకా కూడా అక్కడ పెట్టలేదు. అయితే దీనికి సంబంధించి అధికారులు జస్ట్ సూచిస్తున్నారంటే. అయితే తీర ప్రాంతం సంబంధించిన రోడ్డు కాబట్టి రాకాశాలు ఎగిసిపడుతున్న నేపథ్యంలో అది ఎటువంటి ఇబ్బంది ఉండదు, కానీ అక్కడ అటువైపుగా వెళ్లే వాళ్ళు తడిచిపోయే పరిస్థితి అయితే ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా అటువైపుకి వెళ్లే ప్రయత్నం చేయదంటూ అధికారులు సూచించారు. అయితే సూచన మాత్రం ప్రజలు చెప్పడం బట్టి ప్రయాణాలు సాగిస్తున్న పరిస్థితి అక్కడ కొనసాగుతుంది. రేఖ రైట్, థ్యాంక్ యూ శివశంకర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.